అంకుల్ నేను పేదనే కావచ్చు, కానీ మీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. నేను బాగా చూసుకుంటాను అంకుల్. ఓ అయితే అది నువ్వేనా రోజు మా అమ్మాయితో నైట్ వీడియో కాల్లో మాట్లాడేది? ఏంది నీ కాలు ముక్తానా? 2 రోజులు తిరగడం ఏంది లేదా? నీకు తీసుకున్న మిక్చర్ 2 రోజుల నుండి పిల్లగాడు ఆకలితో ఉంటే ఇదే మిక్చర్ తినిపిస్తే అయిపోయింది కదా, ఊరంతా తిరిగి అమ్ముతున్నావు. నాన్న బాగా ఎండ పడుతుంది నాన్న. ఇంట్లో పోయి కూలర్ వేసుకొని పనుకోపో. లావడాలేదు ఇడికే ఎండ తగిలితే బీరు తాగుతాడా? నన్నే కూలర్ వేసుకోమంటాడా? లావడాలు కూలర్ అమ్మి దిగి నేను బీరు తాగుతా. నాన్న గేదెలు కద్దామని వచ్చింది నాన్న, అయితే అనుకోకుండా గేదెట తప్పిపోయింది నాన్న. ఎంత ఎదిగినా దొరకట్లేదు నాన్న. సరే నాన్న ఏడవకు, పోతే పోయింది. సరే నాన్న, ఏం కాదులే. సరే ఓకే ఓకే. గేదె తీసుకెళ్ళి 10,000కి అమ్మాయి, నువ్వు 3,000 తీసుకో, నాకు 7,000. ₹1 కూడా తగ్గకూడదు. నువ్వు ఒక్కసారి చెప్పినా 100 సార్లు చెప్పినా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. కానీ నాన్న ఆపే, చెప్పాగా నాకు ఈ సంబంధం ఇష్టం లేదని. నేనా నాన్న, ప్రేమలో కులం మత భేదాలే ఉండవుగా నాన్న. అరే నువ్వు మగోని పెళ్లి చేసుకుంటున్నారా లైన్ చూడక? నాన్న నేను ఈ అమ్మాయి ప్రేమించుకుంటున్నా, మా ఇద్దరికి పెళ్లి చేయకపోతే చచ్చిపోతాం. పెళ్లి చేపిస్తావు సరే, కానీ ఆ పిల్లని ఏం పెట్టి పోషిస్తావు? నా పేరు మీద 50 ఎకరాల పొలం ఉందిగా. బేటా ఆ పొలం నీ పేరు మీద లేదు, నా పేరు మీద ఉంది. అరే ఇంకేం చూస్తున్నావురా, వచ్చి మీ అమ్మ కాలు మొక్కు. ఎన్నిసార్లు చెప్పినరా ఎగ్జామ్స్ ముందు చదువుకోమని, ఎప్పుడు చూసినా ఊరు పువ్వు దోస్తులతో తిరుగుతూ ఉంటావు. అన్న ఇక్కడ లైబ్రరీ ఎక్కడ తెలియదన్నా? స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తీసుకో బాబు. ఇంకోసారి నీ ఎడ్డపోకు దోస్తులతో తిరిగినావు అనుకో, నీ కాళ్ళు చేతులు ఇరగకూడదా, వెళ్ళి చదువుకో బాబాయ్. అన్న ఇక్కడ వైన్ షాప్ ఎక్కడ? వైన్స్ అన్న స్ట్రైట్కి వెళ్ళి రైట్ తీసుకో, రోడ్డు పక్కన ఉంటుంది విఎన్ వైన్స్. అదే పంచర్ పడ్డది, ఇప్పుడు ఏం చేద్దాం? ఈ చెట్టు కనపడ్డదా? నాకు కనపడలా. రే నువ్వు అక్కడనే ఆగరా, నాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు, నువ్వు ఇంట్లోకి రాకు. నువ్వు నోరు మీ నాన్న, నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు నాకు చెప్పి చేసుకున్నావా? చెప్పలేదు కదా, అందుకే నేను కూడా నీకు చెప్పకుండా చేసుకున్నా. ఏమండి మీరు కొట్టనంటే మీకు మాట చెప్తా. ఏంది చెప్పు. నేను ప్రెగ్నెంట్. ఇంత మంచి న్యూస్ చెప్తే ఎవరైనా కొడతారా? ఓ మీరు అంత మంచోళ్ళండి. ఇదే మాట పెళ్లి కాకముందని మా నాన్న చెప్తే రోజు కొట్టేవాళ్ళు. అన్నా ₹20 పల్లీలు కొట్టి. కొట్టన్నా బాగున్నాయి. ఏంది కట్టేది? నీకు ఇచ్చిన ₹20.